చనిపోయిన అమ్మాయి మేనమామ గారు నరేష్ ఉన్నారు. ఒకసారి నరేష్ గారిని అడిగి తెలుసుకుందాం. బేసిక్‌గా ఈయనకెప్పుడు తెలిసింది? సో, ఈ ఈ మారణకాండ గురించి ఈయనకు తెలిసిన సత్యాలు, నిజాలు ఏంటి అని చెప్పి అన్న నమస్తే అన్న. ఆహ్, జరిగిన ఇన్సిడెంట్స్‌కి చాలా మేము చింతిస్తున్నామన్న. ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగొద్దు. సో, ఎందుకంటే మేమైతే జరగొద్దని బాధపడతాము. కాకపోతే మీరు ఆ బాధని అనుభవిస్తున్నారు. బాధని మీరు అనుభవిస్తున్నారు. మీరెక్కడుంటారు నరేష్ గారు? ఇక్కడ పెదవేడు మాది. పెదవేడు గ్రామంలో ఉంటాం. మా అక్క ఆమె చనిపోయిన చిట్యాల లక్ష్మి మా అక్క. ఆమె మా మేనత్త. పెద్దావిడ రుక్కామె. అక్షయ కోడలు. మేనకోడలు. వీళ్ళు, వీళ్ళు మా బావ చనిపోయి ఒక 1 ½ ఇయర్ అవుతుంది. అప్పుడు గూడా ఈ రాజ్‌కుమార్ అనే వ్యక్తే ఆయనే చెప్పేసిండు మాకు. ఇట్లా నేనే చంపినా అని గూడా. ఓకే. ఎప్పుడు అది అనంటే ఈ అమ్మాయి ఎమ్మడి ఎప్పుడైతే పడడం స్టార్ట్ చేసిండో, ఈ అమ్మాయి ఒప్పుకోలే. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు తల్లిదండ్రులు ఆ నానమ్మ, వాళ్ళ అమ్మ ఒప్పుకోలే ఈయన చేసే పనులని. ఒప్పుకోక 2, 3 సార్లు అమ్మాయిని తిట్టడము, ఇక్కడ వీళ్ళను గూడా తిట్టడం జరిగింది. జరిగిన తర్వాత ఇగ అది ఈయన ఇక్కడ ఎక్కువ ఇన్వాల్వ్ అయితలేడింగ. అది ఎప్పుడైతే మా బావ చనిపోయిండు, ఈయన చెప్పినప్పటి నుంచి ఏదైతే ఉందో ఇక్కడ లేడు. అంతకుముందు గూడా 2, 3 మంత్స్ ముందు గూడా లేడు. ఈయన అక్కడెళ్ళి వాళ్ళ ఊర్లో ఉన్నాడు. వాళ్ళ అమ్మ, నాన్నని ఇక్కడ పెట్టేసిర్రు. ఎందుకంటే ఈయన చేసినయి కొన్ని తెలుస్తున్నాయి. అందరూ అబ్జర్వ్ చేస్తుర్రు. ఈ కాలనీ వాసులంతా, బంధువులంతా. అంటే ఏంటి? ఏం చేసినయి తెలుస్తున్నాయి అంటున్నారు? అంటే ఇప్పుడు బావ చనిపోయినప్పుడు ఈయన ఇన్వాల్వ్ అంటే ఈయననే తీసుకెళ్ళడం హాస్పిటల్‌కు అవి ఇవి చేసిండన్నట్టు. అదొకటి. ఈ అమ్మాయిది ఎప్పుడైతే ఈ రాజ్‌కుమార్ వెంబడిస్తున్నాడు అని తెలిసిందో, ఇంట్లో తెలిసిందో, అమ్మాయిని కాలేజ్ జాబ్ చేపిచ్చి, ఇంగ వీడు ఇట్లా తలిగిండు గదా! కాలేజ్ జాబ్ చేపిచ్చేసి, ఇంగ ఇంట్లోనే ఎగ్జామ్స్ రాపిచ్చేసి ఉన్నారు వాళ్ళు. అదెప్పుడైతే ఈ అమ్మాయి విషయము తెలిసిందో ఫ్యామిలీ మెంబర్స్‌కి అప్పటినుంచి నాకు కొంచెం ఇక్కడ ఎక్కువ ఇన్వాల్వ్ ఉండట్లేదిగ. ఇక్కడ ఉండకుండా ఏం చేసిండు, అందరూ ఇగ మళ్ళా ఆళ్ళకి తెలిసిపోయింది. ఇక్కడ అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గూడా గమనించిర్రు. సో, నేను ఉండకూడదని జెప్పేసి ఆళ్ళ బ్రదర్ ఏం చేసిండంటే ఈయనని ఇక్కడి నుంచి ఆళ్ళ ఊరికి తీసుకుపోయి, మళ్ళీ అక్కడ ఉంచేసి తల్లిదండ్రులని ఇక్కడ ఉంచేసిర్రు. ఇంకో కారణం ఏందంటే అప్పులోళ్ళు ఇంటి ముంగలకొచ్చిర్రట చాలామంది. రీసెంట్‌గా ఈయన ఉన్నప్పుడే. వచ్చి మాకు అప్పులు కట్టమని జెప్పేసి ఈయన అప్పులు చేసిండంట బాగా. అప్పులు కట్టమని జెప్పి అది చేస్తే అందరూ ఎగబడే వరకి నేను మాట్లాడదాం రండి అని జెప్పేసి స్టేడియం వెనకాల కాలేజీ జాగాలకు తీసుకెళ్ళిండంట అందరిని. తీసుకెళ్ళిన తర్వాత ఆళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఫోను జేసి, నన్ను ఇట్లా కిడ్నాప్ జేసిర్రు వీళ్ళంతా అని జెప్పేసి పోలీస్ కంప్లెయింట్ ఇయ్యమని గూడా అట్లా. అంటే ఈయన గే గే స్కెచ్‌లు ఓ గేమ్ ఆడిండు. గేము. ఈ స్కెచ్‌లు ఇంగ ఏదన్నా సా ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఎస్కేప్ కావాలనో ఆయనకి తెలిసినంత ఎవరికీ తెలవకపోవచ్చు నాకు తెలిసి. అట్లా ఎస్కేప్ కావడంలో దిట్ట అన్నట్టు ఆయన. ఇంగా అయిపోయింది. తెలిసిపోయింది. అందరూ ఇట్లా వచ్చి ఇంటి మీదకొస్తున్నారని ఆళ్ళ అన్న అందరూ కలిసి ఆయనని అక్కడ షిఫ్ట్ జేసిర్రిగ. ఇంటి దగ్గరికి షిఫ్ట్ జేసిర్రు. దైవాలు గూడాకి. దైవాల గూడకి షిఫ్ట్ జేసి ఆళ్ళ మదర్‌ని, ఫాదర్‌ని ఇక్కడ ఉంచడం జరిగింది. ఇక ఈ ఇన్సిడెంట్ జరిగే ఒక 2, 3 నెలల కింద ఈయన ఏం జేసిండంటే, అక్కడి నుంచి అమ్మాయిని ట్రేస్ జేయడం బయట నుంచి ఇంగ. ఇక్కడ ఒక కెమెరా పెట్టిండు ఇక్కడ. అక్కడ. ఆ కెమెరా ఏంటంటే ఇది ఇక్కడ ఈళ్ళింటికే ఉంటుంది. హ్మ్. అమ్మాయి బయటికెళ్ళడము, వీళ్ళింట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎళ్ళడము, ఎక్కడెళ్తున్నారు, వీళ్ళింటికి ఎవరొస్తున్నారు. ఆ! అవన్నీ అవన్నీ అబ్జర్వ్ అక్కడ జేస్తాడు. పెట్టేసేసి అబ్జర్వ్ చేస్తున్నాడు. అబ్జర్వ్ జేస్తాడు. ఇప్పుడు ఆ కెమెరా గూడా మనం ఎటెళ్తే అటు ఇట్లా స్క్రోల్ జేస్తాడు. ఆహాహా! అక్కడ బయట నుంచి అంటే బయట రిమోట్‌తోని ఇది రిమోట్‌తోని చేస్తాడు. క్లోజ్ జేస్తాడు. అది ఆటోమేటిక్ కాదది. ఆ కెమెరా. స్క్రోల్ జేస్తాడు. అంటే మన అబ్జర్వేషన్స్ అన్నీ ఆయన కంట్రోల్‌లో ఉన్నాయి. మనం జేసే పనన్నీ మనం ఏం జేస్తున్నాం అనేది ఆయన కంట్రోల్‌లో నడుస్తున్నాయి. ఇవన్నీ జూసి ఇగ ఇది గూడా కెమెరా పెట్టిండు. ఆల్రెడీ కేస్ పెట్టినాం. కేస్ పెట్టిన రోజు చెప్పినాం. కెమెరా మా ఇంటి దిక్కే పెట్టిండు. అమ్మాయిని ఇంకా అబ్జర్వ్ చేస్తున్నా అంటే పోలీస్ వాళ్ళొచ్చి తీసేసిర్రు. వాళ్ళే అన్ని చెక్ చేసుకొని తీసేసిర్రు. తీసేసినాక ఇంగ మళ్ళా మధ్యలో ఒక్కసారి ఇంగ డైరెక్ట్ ఏడికి మన మధ్యలో అంటే ఈ కేస్ కాకముందు శంషాబాద్‌లో అమ్మాయి కాలేజ్‌కెళ్తే అక్కడికెళ్ళి ఇక్కడ దొరకట్లేదు కదా అమ్మాయి. హ్మ్. హ్మ్. అంటే ఇక్కడ మేము ఇంట్లోనే ఉంచినాం గదా! అవును. ఇక్కడ అందరూ ఉంటారు. ఇక్కడ రానీకి ఛాన్స్ లేదు ఆయనకి. అక్కడ కాలేజ్ దగ్గరికెళ్ళి అమ్మాయిని ఎగ్జామ్స్ రాసి వస్తుంటే ఆమెను గుంజుకపోవడం స్టార్ట్ చేసిండు. ఆ! అక్కడ సీసీ ఫుటేజ్‌లున్నాయి. ఇక్కడ చూసుకుంటే సాక్షులు గూడా ఉంటారు. అంటే కిడ్నాప్ చేయనీకి చూషిండంటారా? ఒక కారు బ్లాక్ ఫ్రేమ్ యేసుకొనొచ్చి అక్కడ కారు కొద్ది దూరంలో ఆపి, ఈయన ఇట్లా గుంజుకొని ఉరకడం స్టార్ట్ చేసిండు. ఆళ్ళ అమ్మ ప్రొటెక్ట్‌కే పోయింది. ఆమె ఎంబడే ఉంటది. ఎక్కడ కాలేజ్‌కి పోయినా, ఎక్కడ పోయినా ఓ మనిషి ఇక్కడ దించుకోవాలా, ఓ మనిషి అక్కడ ఎక్కించాలి. అట్లా ఏ ఆమె ఎంబడే ఉంటుండే. ఆ రోజు గూడా ఎంబడుండి ఆ అమ్మాయిని కాపాడనీకే ఆయన చేతుల నుంచి కాపాడడానికి ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేస్తే అందరూ ఇగ ఇదే టైం కదా! అందరుంటారు. పబ్లిక్ జామ్ అయితా ఉన్నారు. ఇంకోటి ఇగ వాడు కొంచెం ఛాన్స్ లేదు ఎస్కేప్ అవ్వడానికి కోసం.
ఇంగా పోతా పోతా ఏమన్నాడంటే, "నీ మొగన్ని చంపినోడేం పీకిండు? హ్మ్. మీ మీ పోలీసోళ్ళు ఏం చేసిర్రు? ఎమ్మెల్యే ఏం చేస్తాడు? పోలీస్ ఏం చేస్తాడు? ఎవ్వడేం చేయరు. నేను అందరిని నేను ఎట్లా చేయాలో అట్లా మేనేజ్ చేసుకుంటా." అంటే రాజకీయంగా ఈయనకేమైనా పలుకుబడుందంటారా? రాజకీయంలో తిరుగుతాడు. కాంగ్రెస్‌లో తిరుగుతాడు. ఓకే. కాంగ్రెస్‌లో తిరుగుతాడు. తిరుగుతాడు. లీడర్ల వెంబడి తిరుగుతాడు. మరి హుహు. ఎంతవరకు ఉంది అనేది ఆయన గురించి మేము పట్టించుకోము. ఆయన గురించి అంత ఏం చేయాల్సిన అవసరం లేకుండే కదా! ఆ టైంలో. ఇంగా తిరుగుతాడు. కాంగ్రెస్‌లో అయితే తిరుగుతాడని మరి చనిపోయే ముందు సెల్ఫీ రిలీజ్ జేషిండు గదా! అవును. దాని లోపటేందంటే నేను చనిపోవడానికి కారణం వీళ్ళే. నేను భూములు అమ్ముకున్న వీళ్ళ గురించే. నేను వీళ్ళకి పైసలిచ్చినా నన్ను మోసం జేషిర్రు. ఆ పిల్ల ఎవరైతే చనిపోయిందో మీ మేనగోడలు అక్షయ్ ఉంది గదా! ఆమె మేనగోడలు అక్షయ్య నన్ను మోసం జేషింది. నాతోని రిలేషన్‌షిప్‌లో ఉందని ఇట్లాంటి ఏదో కూతలు కూషిండు. హ్మ్. బేసిక్‌గా ఏమైపోతదంటే దాన్ని మరణ వాంగ్మూలం కిందకి తీసుకుంటారు. మీకు గూడా తెలిసే ఉంటది. అవును. ఈ ఇది వాడు డబ్బులిచ్చిన విషయం మీకేమన్నా తెలుసా? దీని గురించి మీకేమన్నా తెలుసా? అదంతా ఇప్పుడే షాక్ మాకు కూడా. హ్మ్. వాడెప్పుడు ఇచ్చిండు మాకు? ఆ అమ్మాయి ఎప్పుడు వానెంబడి పడింది? హ్మ్. ఇదంతా ఒక ఎస్కేప్ కావడంలో ఆయన అప్పటినుంచి ఆయన ఒక రకమైనటువంటి ప్లాన్‌తో కరెక్ట్. చేసిండు. ఎస్కేప్ అంటే హ్మ్. తప్పించుకోపోవడానికి. ఇక్కడ తప్పించుకోవడానికి వీలు లేదు గదా! చచ్చిపోతున్నాడు. ఆ! చచ్చిపోతున్నాడు గదా! ఇప్పుడు చచ్చిపోయేటప్పుడు గూడా ఆయనది వన్ సైడ్ ఉండి ఆళ్ళ ఫ్యామిలీ మేము పడమా మేము? హ్మ్. ఇప్పుడు ఆయనేం జేషిండు, వీళ్ళ మీద ఒకటి ఎలిగేషన్ జేస్తే, ఆ ఎలిగేషను ఇగ దాని మీద వెళ్ళిపోతదిగ మ్యాటరంతా. ఎందుకంటే, ఇప్పుడు ఆళ్ళ ఇంట్లో ఆడపిల్లలే ఉన్నారు. హ్మ్. మగ పిల్లలు లేరు. ఇప్పుడు వాళ్ళకు కష్టమొచ్చిందంటే ఎవరు జూసుకోవాలి? బంధుమిత్రులు ఆయననో, నేనో ఇంకా పక్కన బంధుమిత్రులు జూసుకోవాలి. అవును. అవును. ఇప్పుడు ఆళ్ళకి ఎవరైతే హెల్ప్ జేషిండో వాళ్ళ పేర్లు చెప్పడంలో ఆశ్చర్యం ఏం లేదు. హ్మ్. వాళ్ళకి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకు ధైర్యం ఇచ్చింది ఎవరైతే ఉన్నారో, ఏదైతే వాళ్ళకి సపోర్ట్‌గా నిలబడిండ్రో వాళ్ళ పేర్లు ఇచ్చిండాయన. హ్మ్. అది పెద్ద ఆశ్చర్యం ఏమి అనిపిస్తలేదు. ఆయన జేసింది ఒక స్కెచ్ అది. అది అట్లా జేసిపోతే ఇక తర్వాత మ్యాటర్ ఉంటది. తర్వాత ఇగ తర్వాత వాళ్ళ పేరెంట్స్ మీద ఎవరు వాళ్ళ పడరు అని. వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ మీద పడరు. మా పేరెంట్స్ అట్లని గూడా చెప్పిండు. మా మా కుటుంబ సభ్యులకి ఏం సంబంధం లేదు. అవును చెప్పారు. చెప్పిండు. ఎందుకు చెప్తాడు? ఆయన చేసే పనులన్నీ ఆళ్ళ కుటుంబ సభ్యులే తీసుకొచ్చి సెటిల్ జేయడము. ఆయన చేసిన వీటికి అన్ని అప్పులు కట్టడము. ఆయనను ఒక ఎంకరేజ్ చేయడము అంతా వాళ్ళే చేసిండ్రా. వాళ్ళ వాళ్ళ బంధువులే అంటున్నారు. మీరు ప్రెస్‌లో నిన్న మొన్న జరిగిన న్యూస్ చూడండి. ఆళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అన్న ఆయన చేసే వీటిని అప్పుడే కట్టడి చేసుంటే, ఆయన ఎంకరేజ్ చేయకుండా ఉండుంటే, ఈడు ఇట్లా మారకపోవునేమో. అట్లా వీళ్ళు తప్పు చేసిర్రు ఫస్టు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మేమే హ్మ్. కాదు. హ్మ్. వాళ్ళే చెప్తుర్రు. గ్రామంలో అందరూ చెప్తా ఉన్నారు హ్మ్. ఆయన గురించి. అట్లా అది గాకపోయినా ఎక్కడైనా ఆయనతో పాటు ఉండే తోటి స్నేహితులు గావచ్చు, ఇప్పుడు జరిగిన తర్వాత వాళ్ళకి పరిచయం ఉన్న ఎవరైనా సరే, మనోడు ఇట్లాంటివి ఎస్కేప్‌లల్ల గావచ్చు, ఏదైనా ఇరికించడంలో గావచ్చు, అది చాలా మంచి అనుభవం నేర్పరి. ఉన్న చాలా నేర్పరి. నేర్పరి. చాలా అనుభవం ఉన్న వ్యక్తి అని నేనే కాదు. నేను బాధలో ఉండి చెప్పొచ్చు మేము. ఏదో మాకు ఎలిగేషన్ వచ్చిందని చెప్పట్లేదు. అవును. అవును. మీరెక్కడైనా కనుక్కోండి. నేనే సవాల్ చేస్తున్నా. మీరెక్కడైనా కనుక్కోండి. అట్లాగా. సరే అన్న ఇప్పుడు ఓకే. ఇక్కడ ఇంట్లో మీ అక్క, మీ మేనత్త, హ్మ్. పాప, హ్మ్. మేనకోడలు చనిపోయింది. బాధల్లో ఉంటారు. కాకపోతే ఈ మర్డర్స్ ఏదైతే ఉందిగా మారణకాండ, ఇది పక్కన పెడితే సొంత భార్యని, ఇద్దరు పిల్లల్ని చంపిండన్న. దీన్ని ఏ రకంగా చూడొచ్చు మనం? మూర్ఖుడే గదా! వాడు మనిషేనా అసలు? ఇప్పుడు సరే కేస్ పెట్టినారు వీళ్ళు. వీళ్ళ మీద కక్షతోని జేసిండు అనుకుందాం. ఇప్పుడు ఆళ్ళ భార్యని కట్టుకున్న భార్యని, పిల్లలని ఆ పిల్లలకి గింతింత పిల్లలు, చిన్న పిల్లలు. మాకు ఆ పిల్ల వాళ్ళని జూసి గూడా బాధనే ఉంది మాకు. వాళ్ళేమో జేసిర్రు. వాళ్ళకేం పాపం అన్నం పుణ్యం తెలవనోళ్ళు. వాళ్ళని గూడా ఇంత కక్షతోని కిరాతకంగా చంపిండంటే వాడు మనిషే గాదసలు. వానికి సపోర్ట్ జేసిన ఎవడు మనిషి గాదసలు. ఘోరం గదన్న! అది చిన్న పిల్లల్ని పిల్లలు చంపిండంటే, అది గూడా కన్న పిల్లలు. మన మన కన్న పిల్లలకి చిన్న చిన్న దెబ్బ దెబ్బ తాకితే దెబ్బ తాకితేనే అల్లడింతం. మనం మొత్తం ఎట్లా అంటే హంగామా చేస్తాం మనము. చేస్తాం. చేస్తాం. అట్లాంటిది ఏం పనులేనో వదిలిపెట్టుకొని ఇది చేస్తాం. అట్లాంటిది ఓకే. భార్య, భర్తల మధ్య ఎన్నో కొట్లాటలు అవి ఉంటాయి. నడుస్తుంటాయి. అన్ని ఫ్యామిలీలుంటాయి. అన్ని ఫ్యామిలీలుంటాయి. అన్నిట్లలో ఉంటాయి. ఇంత కాకపోతే గనం చిన్న పిల్లలనా? చిన్న పిల్లల్ని అంటే మీ బాధల్లా మీ అది బాధల్లా ఇప్పుడు మీకు గూడా మాకు గూడా అదే ఎక్కువ బాధుంది. మాకు గూడా ఉంది. ఆళ్ళు చనిపోయినందుకు గూడా బాధనే ఉంది మాకు. వాళ్ళేదో చనిపోయిర్రు మాకు సంబంధం లేదు అన్నట్టు ఏం లేదు మేము. హ్మ్. మేము ఇంత ఈళ్ళది అనుభవిస్తున్నా గూడా వాళ్ళు గూడా గుర్తొస్తుర్రు మాకు. మేము ఆలోచన చేస్తుంటే ఖాళీగా కూర్చున్నప్పుడు వాళ్ళ ఫేసులు, ఆ పిల్లలయి, ఆళ్ళ భార్యయి ఇట్లా చంపిండు వీళ్ళని గూడా అని మాకు ఇంకా అది గూడా మెదులుతా ఉంది మైండ్‌ల. ఇదొక్కటే గాదు. మనంతా అంతటి మనిషికి వీళ్ళు సహాయం జేసి వీళ్ళు మేమున్నాం పో నువ్వేదన్నా చేయి పో అని ఫ్యామిలీ మెంబర్స్ ఎంకరేజ్ జేయడం. అదో రకమైనటువంటి ఇప్పటికి గూడా వాళ్ళ పైన ఏం యాక్షన్ తీసుకుర్రో పోలీసు వాళ్ళు తెలియదు. ఫ్యామిలీ మెంబర్స్ గూడా బయటనే ఉన్నారు. ఆయనకు సపోర్ట్ జేసిన అంటే ఆ రోజు నైటు ఆయన రిక్కీ జేసిండంట. హుహు. ఒక ముగ్గురిని పట్టుకొని. అంటే ఇక్కడ సరౌండింగ్‌లో ఎవరెవరున్నారు ఏంటి చూడమని. ఆళ్ళని గూడా బయటనే వదిలేయడం. ఇప్పుడైతే బయటనే ఉన్నారు వాళ్ళు. ఇప్పటికి గూడా మాకు గూడా ఇప్పుడు ఆయన ఏదో ఎలిగేషన్ చేసిండని గాదు. ఆ ఎలిగేషన్‌ని నేను గూడా చెప్తున్నా నిరూపించమని జెప్పండి. హ్మ్. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి ఎవరి దగ్గరికి పోకుండా
ఒక రూపాయి వాళ్ళే చేసుకొని, కష్టం చేసుకొని కూలి పనెళ్తది మా అక్క. మా అక్క కూలి పనెళ్తది. మా అత్తమ్మకి పింఛనొస్తది. వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు సర్వీస్‌ల. హ్మ్. పింఛనొస్తది. ఇంక వాళ్ళది వాళ్ళే తిని బయటికెళ్ళని ఒకనితోని గొడవ పడనోళ్ళు. నిన్ను నీ మొఖమే సరిగ్గా చూడనోళ్ళాళ్ళు. నిన్ను పట్టించుకోకుండానే అయిపోయినోళ్ళాళ్ళు. ఆళ్ళు నీ దగ్గర అమౌంట్ తీసుకోవడము. అది నువ్వు పొద్దుగాల లేస్తే ఎవరిని అమౌంట్ తీసి ఎవరిని అది చేయాలని చూసే వ్యక్తివి. నువ్వు ఇంకొకరికి అమౌంట్ ఇచ్చి, నువ్వింకా ఏదో చేసినావంటే ఎవరు నమ్ముతారు? వాళ్ళ పరిస్థితులు మేము బ్యాక్‌గ్రౌండ్ నుంచి చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఈళ్ళే కాదు వేరే వాళ్ళు కూడా నమ్మరు ఎవరు. వీడు చేసిండంటే నమ్మడప్ప. వీడో పైసలిచ్చి ఇట్లా చేసిండు అంటే ఎవరు నమ్మరు. ఆళ్ళ సర్కిలే నమ్మదు. ఎందుకంటే ఇంత మొగోడేం గాదు. ఈడు అమ్ముకోవడం, అప్పులు కట్టుకోవడము, ఆన్‌లైన్ గేములాడడము. ఇవన్నీ ఉన్నాయి వానికి. ఓకే. నేనే గాదు. యావత్తే చెప్తుంది. హ్మ్. ఇక్కడ ఉన్న గ్రామాలల్ల ఆయనతో సంబంధం ఉన్నోళ్ళు అందరూ చెప్తున్నారు. నేను ఒక్కడినే చెప్తలే. పోలీస్ వాళ్ళు గూడా చెప్పిర్రు నాకు. ఏమని? వీడు ఇట్లాంటోడు, అట్లాంటోడు, దొంగలు అటుపుటు, వీని మీద గట్టిగేయాలే. ఈడు మామూలోడేం గాదు. మరి అంత చెప్పిన పోలీసులు వాడిని మీరు కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత అట్లెట్లా వదిలిపెట్టేసిర్రు? అదే గదా! ఇప్పుడు అదే గదా! మేము అదొక మిస్టరీ అయిపోయింది. ఎందుకు వదిలిపెట్టిర్రనంటేనే వాడు లేదు మీరు మీ జోలికేం రాడిగ. వాడు భయపట్టినట్టున్నాడు పారిపోయిండులే అని జెప్పేసి పోలీసు వాళ్ళు మాకు చెప్పరు. హ్మ్. అప్పుడు ఎందుకోసం జెప్పిరనేది ఇగ ఆలోచన వాళ్ళ ఆలోచనకే వదిలేసేయాలది. హ్మ్. ఏం జరిగిందొచ్చు, ఎందుకు దాన్ని సైడ్ ట్రాక్ పట్టించిరని వాళ్ళ ఆలోచనకే వదిలేసినాం. అది గూడా మేము ఇప్పటి వరకు గూడా పోరాడింది. పోలీసు వాళ్ళు ఇన్ను వాళ్ళు వాళ్ళు చర్య తీసుకోకపోవడం వల్లనే మాకింత లాస్ అయింది. ఈ ఫ్యామిలీ అమ్మాయి పరిస్థితేంది? అమ్మాయిని చూసినావా? ఎవరిని జూసుకోవాలి? అవును. ఎవరు జూసుకోవాలి? రేపు పొద్దుగాల ఇయ్యాలంటే నలుగురు వస్తా ఉంటారు, పోతా ఉంటారు, కూసుంది. రేపటి నుంచి అమ్మాయి పరిస్థితేంది? పరిస్థితి. నేను ఇంతకుముందు ఆ! అదే అడిగినా. ఇప్పుడు అట్లాంటి అమ్మాయికి మేము సపోర్ట్ జేయడానికొస్తున్నాం. హ్మ్. ఇప్పుడు మమ్మల్ని పేర్లు జెప్పి వీళ్ళు గూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పడంలో ఆశ్చర్యం ఏమున్నదాడ? హ్మ్. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరు దిక్కు మరి? ఆ ఫ్యామిలీకి ఎవరు దిక్కు? మేమే గదా దిక్కు. ఇప్పుడెవరొస్తారు జెప్పండి? ఇప్పుడొచ్చితే మేము మా పేర్లు జెప్పడంలో ఇగ ఓ సెల్ఫీ వీడియో తీసి ఏదో వైరల్ జేద్దామని ఏదో చేసేస్తే అది 100% అది తప్పు, అవాస్తవం అది. అది తెలుసుకొని పోలీసోళ్ళు గూడా తెలుసుకోమని జెప్తున్నా నేను. అది తెలుసుకొని దాన్ని వాడు జేసింది ఒక ఎస్కేప్ మాత్రమే అది. వాళ్ళ ఫ్యామిలీని సేవ్ జేసి ఈ ఫ్యామిలీ మీద ఒకటి ఎత్తేయడం అంతే. అన్న ఇప్పుడు ఇంకోటి వాడేదైతే ఇప్పుడు పురుగుల మందు తాగి చచ్చిపోయిండు. పురుగు పురుగుల మందు తాగి చచ్చిపోవడం మనకి అంటే మీకు కొంచెమన్నా హ్యాపీ అనిపిచ్చిందా? లేకపోతే వాడికి ఇట్లాంటి ఈజీ చావు ఈడు చావొద్దు అని చెప్పేసేసి మీకేమన్నా ఉందా? అని కన్న కొడుకులను చంపినోడుగా గట్లా చచ్చిపోయినంటే ఊరుకున్నామా? మమ్మల్ని చంపినోని గాదు. మా వాళ్ళని చంపినోని గాదు. తన కడుపులో పుట్టినోళ్ళని చంపిండంటే అంత కసాయోడు. ఆడు పురుగుల మందు తాగి ఏదో సింపుల్‌గా అదయిండంటే, మాకు చనిపోయిండని ఉన్నా గూడా కానీ అరే! అంత ఈజీ అరే! ఇన్నిటికి అది స స అదేమంటారు సమాధానమే కాదసలు. ఆ చావు మాత్రం సమాధానం గాదంటారు. ఆడు ఇంకా కుళ్ళి, కాదు. కుళ్ళి, కుళ్ళి చావాలంటారు. ఆళ్ళే చెప్తుర్రు. ఆళ్ళ తల్లిదండ్రులే చెప్తుర్రు. వాళ్ళ బంధువులే చెప్తుర్రు. వాడు ఇలాంటి సావు సావొద్దు. మా ముంగల నిలబెట్టండి. మేమే ఎన్‌కౌంటర్ చేస్తాం అన్నట్టు మాట్లాడుతా ఉన్నారు. మాకే కాదు పెయిన్. వాళ్ళ కుటుంబ సభ్యులకు గూడా ఉన్నది. ఇగ అంతటోన్ని మనం ఏం మాట్లాడాలి చెప్పండి. అంతటోన్ని ఎట్లా ఏందనేది ఇగ అయితే అన్న ఇప్పుడు నేను ఒకటి నా సైడ్ నుంచి ఒకటి చెప్దామనుకుంటున్నాను నేను. అది ఏ రకంగా నచ్చుతదో నచ్చదో తెలవదు. ఇప్పుడు ఈ ఇల్లుంది. ఈ ఇల్లు కొంతమంది అంటారు కూల్చేయాలంటారు. నేనేమంటున్నా అంటే కలెక్టర్ గారిని ఇంతకుముందు కూడా తనకి కలెక్టర్ గారితోని మాట్లాడానంటే ఈ ఇల్లుని ఆ డీడ్ క్యాన్సెల్ చేసి ఈ అమ్మాయి పేరు మీద రాసేయాలని చెప్పేసేసి. ఈ చిన్న ఆ అమ్మాయి ఉంది అవును. గదా! అవును. ఆమె కోరినాం. పేరు. అది గూడా కోరినాం. మేము గూడా అది కోరినాం. ఇంకోటేందంటే పోనీ అట్లా రాయనీకి కుదరకపోయినా ఇది ఎవరికైనా అమ్మేసేసి ఆ పైసలు ఫిక్స్‌డ్ ఎయాలి. అదే అమ్మాయికి అదే చేస్తున్నాం మేము. ఫిక్స్‌డ్ ఎయాలి. మేము కూడా కోరింది గూడా అదే. హ్మ్. ఇప్పుడు అమ్మాయికి ఆధారం లేకుండా చేసిపోయిండు. హ్మ్. ఆళ్ళకేంది మాకు భూములున్నాయి. అమ్మితే పలుకుబడి ఉంది. పైస బలం ఉన్నది. ఏమైనా చేయొచ్చని కుటుంబ సభ్యులు చేసిన ఏదైతే ఉన్నదో, అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేసింది. నాశనం చేసిర్రు. జీవితాన్ని నాశనమే చేయడమే కాకుండా, అమ్మాయి కనీసం అమ్మాయి కొంచెం నాలెడ్జ్ ఉండి చెప్పగలిగే అవకాశం ఉండుంటే అమ్మాయిని కూడా చంపేతుండే. ఆ! ఆ అమ్మాయి గనక ఈ రకంగా లేకుండా కొంచెం నాలెడ్జ్ ఉండి ఉంటే సాక్ష్యం చెప్పే ఎవరొచ్చిర్రు అని చెప్పడానికి ఆమెకొచ్చినుంటే నువ్వు విడిచిపెడుతుంటివా? విడిచిపెట్టేటోడేనా? ఆమెను కూడా చంపేటోడు. కానీ ఒక్కటి నాకు అర్థం కాని విషయం ఏందంటే ఫస్టు తల్లిని చంపేసిండు. అవు. అంటే డోర్ ఆమెనే తీసినట్టుగా తీసింది గా ఆనవాళ్ళక్కడ. కనీసం ఏదన్నా అరవాలి అరవలేకపోయిర్రు ఈళ్ళు. అమ్మాయి అరవలేకపోయిన షాక్‌లో ఉంది అని చెప్పేసి. కనీసం అంటే షాక్‌లోనే ఉన్నారు. ఊర్లల్లో ఎట్లుంటదంటే చిన్న ఇట్లా ఇదైనా గాని గాయ్ 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 మొత్తం ఇదయిపోతది. అన్‌లైక్ సిటీలో ఎట్లుంటది పక్కింట్లో ఏమైనా ఎవడు పట్టించుకోడు. ఊర్లలో అట్లా ఉండదు. 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 ఎట్లా అస్సలు. అంటే ఇప్పుడు ఈ ఇంటి ముంగల ఇంట్లో ఎవరుండరు. ఇప్పుడు ఇది గ్యాపు అక్కడ దూరాన ఉన్నారు హ్మ్. కొంచెం. చీకటి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆళ్ళను డోర్లు పెట్టేసుకున్నాడు. ఆయన పెట్టేసుకోకుండా అయితే చేయలే. హ్మ్. ఓపెన్‌గా చేయలేడు. హ్మ్. ఎంట్రీ కాంగానే పొడిచేసినట్టున్నాడు. ఆమె అన్‌కాన్షియస్‌కెళ్ళిపోయింది. అంటే ఆడ సిట్యుయేషన్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అబ్జర్వ్. మనం మనం అనుకుంటున్నాం. అనుకుంటున్నాం అక్కడ అట్లే జరిగుండొచ్చని.
ఆమె అన్‌కాన్షియస్‌కెళ్ళిపోయింది. మా అక్క ఎవర్రా అని ఇట్లా లేచేలోపే మా అత్తమ్మ హ్మ్. పెద్దావిడ. హ్మ్. లేచేలోపే ఆమెను గూడా గుద్దుకుంది. అప్పుడే చేసేసిండు. హ్మ్. ఈ పిల్ల షాక్‌లో ఉండిపోయిందింక. ఈ పిల్లకి ఏం మాటలొస్తలేవు, అరుస్తలే. నిన్ను గూడా చంపేస్తా అని ఏం బెదిరిచ్చిండో, నువ్వు అరిస్తే ఏం బెదిరిచ్చిండో, లేకపోతే ఇంకా ఆ అమ్మాయి అయితే ఇంక సైలెంట్. సైలెంట్. ఇంగ ఆళ్ళకప్పటికే ఆ అమ్మాయి గురించి తెలుసు గాబట్టి పెద్దగా ఇడిచిపెట్టేసిపోయిండు. ఆ ఆ! రక్తంలోనే ఇడిచిపెట్టేసిపోయిండు ఆళ్ళ మధ్యలోనే. ఇగా అట్లనే జరిగుండొచ్చని పోలీసులు గూడా అదే చెప్పారు. కాకపోతే ఈ అమ్మాయిని అక్షయ్‌ని తీసుకొని అక్కడికి తీసుకుపోయిండు. గల్లీలోకి తీసుకుపోయిండు గదా! అవును. గల్లీలోకి తీసుకుపోయి అక్కడి వరకు మనకు సీసీటీవీ ఫుటేజ్. దాని నుంచి ఇది ఆ గోడ పైనుంచి అక్కడ ఏసిండు అని జెప్పేసి. ఏషిండు. ఏస్తే 2 ఇంకో గోడుందాడ. ఆ అవును. గోడ మధ్యల కింద పడి అమ్మాయి కనీసం అప్పుడు గూడా ఏమన్నా ఒక అరిసి ఎంతసేపు షాక్‌లో ఉంది. మళ్ళీ దాని తర్వాత ఇంకో గోడ ఇది జేసి అక్కడి నుంచి దైవాలు గూడా తీసుకుపోయిండు. అక్కడ పోలీసోళ్ళు చెప్పడం ఏందంటే కొంతమంది అక్కడ కారు పెట్టినారంటున్నారు. కొంతమంది ఇక్కడ కారు హ్మ్. పెట్టినారంటున్నారు. హ్మ్. అమ్మాయిని అమ్మాయయితే షాక్‌లోనే ఉంది. అమ్మాయిని ఇట్లా పట్టుకపోవడం గూడా పట్టుకపోవడం. ఇట్లా కత్తి పెట్టుకొనే ఆ! పాతుకుపోతున్నాడు. అంటే అంటే అటు మెడ సైడ్ నాకనిపించింది అటు సైడ్ పడంగానే అక్కడ ఎవరో రిసీవ్ చేసుకున్నారు. తెలియదు. అదే తెలియదిప్పుడు. ఆ రిసీవ్ చేసుకున్నారా? లేకపోతే అమ్మాయి భయంలోనే పడిపోయి గూడా ఇట్లా అంటే భయంగానే ఉందా? హ్మ్. అట్లే మళ్ళీ తీసుకెళ్ళిపోయి అట్లే పట్టుకుపోయిండు. ఈయనొక్కడే ఉన్నాడా? లేకపోతే కాలర్ ఇంకెవరన్నా ఉన్నారా? అదొక మిస్టరీయే ఉంది ఇప్పటివరకి. ఆయనకు జస్ట్ ఫోన్ కాల్స్ ద్వారా సహకరించిన ఒక ముగ్గురిని పట్టుకున్నాము. హ్మ్. నైటు ఎవరైతే కాల్స్ చేసిండో ఆ క్యాండిడేట్‌కి అని చెప్పిండు. హ్మ్. చెప్ కస్టడీలోకి తీసుకున్నామని చెప్పిర్రు. సరే వాళ్ళు రిక్కీ ఏసి చెప్పినంత ఉంది అంటే వాళ్ళు గూడా కొంతవరకి ఆహ్ వాళ్ళు తెలిసో పరోక్షంగానో, ఆ! ప్రత్యక్షంగానో ఉన్నారు. ఇన్వాల్వ్ అయినట్టే. ఇన్వాల్వ్ అయినట్టే. అయినట్టే. ఇంకోటేందంటే అక్కడి నుంచి ఎవరో కంపల్సరీగా ఆ ఆ అమ్మాయి పాపని రిసీవ్ చేసుకున్నారు. చేసుకున్నారు. ఆ ముగ్గురు రిసీవ్ చేసుకున్నారేమో అయ్యుండొచ్చు గదా! ఉండొచ్చు. అది గూడా ఉండొచ్చు. ఆ గోడవతల ఎవరు చూడని టైం అది. అవును. ఇప్పుడు వాళ్ళని అడిగి వాళ్ళని ఇంటరాగేషన్ చేస్తే అది బయట పడతది. అవును. ఇప్పుడు ఎవరైతే ముగ్గురున్నారో వాళ్ళని. హ్మ్. ఇగ ఆ అది ముగ్గురు గూడా ఇదే ఊరోళ్ళా? లేకపోతే దైవాలు కూడా వచ్చారా? ఒక దైవాలు గూడానంట ఒక అతను ఈ ఊరే. ఈ కులానికి సంబంధించిన ఆయనే. ఏం మాకు పేరన్నా దైవాలగూడల పోరోని పేరు? తెలియదు ఆయన పేరు. ఇక్కడ ఉండేటోడు? ఈడ శ్రీకాంత్ అంట. మెడికల్ షాప్‌లో ఏమో పనిచేస్తాడంట. హ్మ్. శ్రీకాంత్ అని ఇక్కడ ఒక అబ్బాయి. హ్మ్. మేము పిఎస్‌లోకి పోయి చూసినాం వీళ్ళిద్దరిని కూర్చోబెట్టినారాడ. శ్రీకాంత్ ఇంకొకడు. ఇంకొక ఆయన ఉన్నారు. ముగ్గురున్నారు మొత్తం టోటల్‌గా. హుహు. ఇంగా అక్కడ మేము పిఎస్‌లోకి పోతే వీళ్ళు అని చెప్పిర్రు. ఓకే. అందులో మేము గూడా జూసినాం అందరం. మా వాళ్ళనిప్పుడు కులస్తులు. వదిలిపెట్టిర్రా? లేకపోతే లోపటనే ఉన్నారా? వదిలిపెట్టిర్రు. ఎందుకట్లా వదిలిపెడతారు? అదే తెలీదు. అంటే మీరు స్ట్రాంగ్‌గా ఉండిపోయి పోలీసు ఇది చేసుకొని ఇప్పుడు చేస్తే మొన్న మొన్న మాకిప్పుడు నిన్న మొన్న కనబడుతున్నారు వాళ్ళు. హ్మ్. ఇంగా అదే చెప్పాలిగ మాకు మరి ఎట్లా మీరెట్లా ఏమి ఇన్వెస్టిగేషన్ చేసిర్రు? వాళ్ళ నుంచి ఏమి అదే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ నేను తీసుకున్నారు? వాళ్ళ బాబాయిని గూడా అడుగుతుంటే మాకు వాళ్ళతో లైఫ్ థ్రెట్ ఉందిక్కడ. ఆ! ఉంది. లైఫ్ థ్రెట్ ఉంది. మా అంతే గదా! అందరికి లైఫ్ ఇప్పుడు థ్రెట్ ఉందని అలాంటి వానికి సహకారం సాయం జేసినోళ్ళు, తర్వాత మీరు గూడా అలాంటోళ్ళు గారా అని గ్యారంటీ ఏముంది? ఆ! అదే అంతే గదా! లైఫ్ థ్రెట్ ఉంది అని చెప్పి చెప్తున్నారు. లైఫ్ థ్రెట్ ఉంది అంటే ఇప్పుడు ఎందువలన అని చెప్పేసి అడగాల్సొస్తది. దేనికి మీకు వాళ్ళకున్న ఇదేంటి మన బంధుత్వం లేదిప్పుడు. బంధుత్వమా? లేదు. శత్రుత్వమే ఉంది. శత్రు శత్రుత్వం వీళ్ళ ముగ్గురితోని మీరు డబ్బులు తీసుకున్నాడనో, డబ్బులు ఇయ్యలేదనో, అమ్మాయి ఏదో అన్నదనో, లేతే అమ్మాయితోని రిలేషన్ ఏదో కొన్ని కొన్ని కారణాలున్నాయి. ఇప్పుడు మెయిన్‌గా ఆ ముగ్గురే లేరిప్పుడు. అవును. మెయిన్‌గా ఇది జేసినోళ్ళు ఆ ముగ్గురే లేరు. లేరు. ఇంకేం శత్రుత్వం ఉంటది? ఇంకా ఇప్పుడు చెప్పిండు గదా! పోయేటప్పుడు. ఇగో హ్మ్. ఈళ్ళీళ్ళు ఆళ్ళకి సహకరించినోళ్ళు ఈళ్ళీళ్ళు అని. హ్మ్. ఇప్పుడు ఆళ్ళ అన్న గూడా అనుకోవచ్చు. అరే! మా తమ్ముడిని ఇంత మా తమ్ముడు అది సావుకి జేషిర్రు. ఈళ్ళు అందరూ పెద్ద అది జేషిర్రు. అని ఆయన నుంచి గూడా మాకేమైనా థ్రెట్ ఉండొచ్చు. లేకపోవడం అనేది ఆయన అలాంటి పనులు చేస్తుంటే ఎంకరేజ్ చేసిన ఆయన. ఆ! కరెక్ట్. ఆయన ఆయన అలాంటి కోవకు చెందిన ఆయన కాకపోవచ్చని ఎట్లా చెప్తాం మనం? ఇప్పుడు మేము డైరెక్ట్‌గా కొట్లాడలేదు. ఆయనతో మాట్లాడలేదు. ఆయనతో కనెక్షన్ గూడా లేదు మనకి. హ్మ్. కానీ ఈళ్ళ తమ్మునికి ఇట్లా సహాయం జేషిండంట ప్రతి దగ్గర అనేది తెలిసింది. ఇప్పుడు అట్లా చేషిండు గాబట్టి, నువ్వు సమర్థించేది బోయి, అతన్ని కట్టడి జేసేది బోయి, ఆయనకే జైల్లోకేంచి రిలీజ్ జేసినట్టుగా ఓపెన్ జేసేసి, అవును. ఎవరేం జేస్తే మా వోళ్ళున్నారు గదా! ఇంత భూమమ్మితే ఎవరికైనా సెటిల్‌మెంట్ జేయొచ్చు కదా! అనే ధీమాతోని నువ్వు జేసిన ఏదైతే ఉందో, మరి నువ్వు ఎంతవరకు దీన్ని అని జెప్పేసి ఆళ్ళ అన్నకు గూడా అడుగుతున్నా. సో, చూసారు గదండీ! వర్షన్ ఆఫ్ స్టోరీస్ ఏంటంటే, ఏ రకంగా ఎలా జరిగింది అని జెప్పేసేసి ఎవరైతే వీళ్ళ మేనమామ ఉన్నారో, మేనమామ మనకు చెప్తున్నారు. సో, కొన్ని పోలీస్ డిపార్ట్‌మెంట్ పైన గూడా ప్రశ్నలు చాలా లేస్తున్నాయి. ఎవరో ముగ్గురు ఎవరైతే ఆ హంతకుడు, నరహంతకుడు అంటే ఈ మారణకాండ చేసిన ఈ నరరూప రాక్షసుడు, హంతకుడు ఎవరైతే ఈ రాజ్ కుమార్ ఉన్నాడో, వాడికి సహకరించడని జెప్పేసి ఓ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినారు అని చెప్పేసి. మళ్ళీ అరెస్ట్ చేసిన నెక్స్ట్ డే వాళ్ళని వదిలిపెట్టినారు. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసినట్టు? ఎందుకు వదిలిపెట్టినట్టు? ఫస్టే ఒకవేళ 'రాజ్ కుమార్' పైన ఏదైతే వీళ్ళు పోక్సో కేస్ పెట్టి వాళ్ళ కేస్ పెట్టినారో, మీరు అప్పుడే గనక అతని మీద పోక్సో కేస్ పెట్టేసేసి తనని జైలుకి పంపించుంటే ఇంత పెద్ద మారణకాండ జరిగి ఉండేది కాదు. ఈ ఈ ఇంట్లో 3 చావులు, ఆయన సొంత ఇంట్లో ఆయన భార్య, ఇద్దరు అభం శుభం ఎరుగని ఇద్దరు పిల్లలు. 6 చావులకి
కారకులు ఎవరు? ఇప్పుడు పోలీసులు మీరే ఆన్సర్‌ని అన్వేషించుకోండి. మీరు ఇకనైనా జాప్యం జేయకుండా, ల్యాప్స్ చేయకుండా, ఎక్కువ టైం చేయకుండా ఎవరైతే ఆ ముగ్గురు నిందితులు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆ గోడ పక్కన కంపల్సరీగా రిసీవర్స్ ఉన్నారు. ఆ గోడ, దాని తర్వాత ఇంకొక గోడ, అక్కడ కారు. సో, ఇంతసేపు అమ్మాయిని అట్లాగే లాక్కెళ్ళినడు అంటే కంపల్సరీ ఒక్కడి వల్ల కాదు. హ్మ్. ఒక్కడి వల్ల అయితే వీడికి కంపల్సరీగా సపోర్ట్ నెట్‌వర్క్ అయితే ఉంది. వాళ్ళ ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళ తండ్రి ఉండొచ్చు, వాళ్ళ అన్న ఉండొచ్చు, వాళ్ళ బంధువులు ఉండొచ్చు. లేదా ఈ ముగ్గురు సో కాల్డ్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో, నేను ఉండొచ్చు అని స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. దిస్ ఈస్ జస్ట్ ఎ క్వెషన్ అనమాట. సో, వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఎవరైతే ముగ్గురు ఈయన టచ్‌లో ఉన్నారో వాళ్ళు కూడా అయ్యుండొచ్చు. ఒకవేళ వీళ్ళ దాంట్లో వీళ్ళ పాత్ర ఈ మారణకాండలో ఈ పాత్ర గనుక ఉంటే ఖచ్చితంగా పోలీసులు చర్య తీసుకోవాల్సిందిగా ఆహ్, కైజర్ న్యూస్ తరపు నుంచి మేము కోరుకుంటున్నామండి. సో, ఏది ఏమైనా జరిగింది మాత్రం వెరీ అదొక చేదు ఘటన. ఒకటే ఇంట్లో ఇటు ముగ్గురు, అటు ముగ్గురు పోయినారు అంటే ఇది చేదు ఘటన. సో, ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఆహ్, ఏం చెయ్యాలి అంటే మనుషుల మెంటాలిటీస్ మారాలి. మనుషుల మెంటాలిటీస్ ఏంటంటే ఈ ఈ కాలంలో మనుషుల మెంటాలిటీస్ ఇంత ఘోరంగా తయారైతున్నాయంటే, అంటే ప్రతిదానికి చావడమో, చంపుకోవడమో ఆన్సర్ కాదండి. ఒక్కసారి ఆలోచించండి. ఓ టు స్టూడియోస్.